సంచలన వార్తలకు ప్రాధాన్యం ఇవ్వకుండా సమాజానికి అవసరమయ్యే వార్తలకు సముచిత స్థానం ఇవ్వాలని పిఐబి వర్క్షాప్లో నల్గొండ జిల్లా అదనపు పాలనాధికారి టి పూర్ణచంద్ర అన్నారు. సైబర్ క్రైమ్ బాధితులు ఎక్కువగా ఉన్నత విద్యావంతులేనని సైబర్ క్రైమ్ డిప్యూటీ ఎస్పీ టి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రతిరోజు నిరంతరం మనం ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాం. మరి ముఖ్యంగా జర్నలిజంలో నిరంతరం మనల్ని మనం నవీకరించుకోవాలని నల్గొండ జిల్లా అదనపు పాలనాధికారి పూర్ణచంద్ర అన్నారు. నేడు స్థానిక అంబేద్కర్ భవన్లో జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన వర్క్షాప్లో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు పాలనాధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం నవీకరించుకుంటూ సమాజంలో 4వ స్తంభంగా మీడియా తన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తే సమాజంలో మంచి మార్పును మనం చూడవచ్చన్నారు. ప్రజాభిప్రాయం ప్రకారం నిజ నిర్ధారణ చేసుకొని వార్తలు రాస్తే బాగుంటుందని పిఐబి లాంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నేడు మన మధ్యకు వచ్చి జిల్లా స్థాయిలో వర్క్షాపులు నిర్వహిస్తుందని ఇందుకు పిఐబి బృందాన్ని అభినందించారు. పోషణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ మన దైనందిన జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మనం తినాల్సిన వాటి గురించి వివరంగా తెలియజేసేలా ఉందని, ఎగ్జిబిషన్ను సాధ్యమైనంత వరకు అందరూ ఒకసారి తిలకించి అవగాహన పొందుకోవాలని కోరారు. ఇంతకుముందు నేరాల్లో బాధితులు నేరస్తులే ఉండేవారు, కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్లో నేరస్తులు ఎక్కడో ఉండి మనకు చేయాల్సిన నష్టం చేస్తూనే ఉంటారు. రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు 5 నుంచి 6 కోట్ల మధ్య సైబర్ మోసాల వల్ల నష్టపోతున్నారని సైబర్ క్రైమ్ డిప్యూటీ ఎస్పీ టి లక్ష్మీనారాయణ అన్నారు. ఈ సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పాత్రికేయుల మిత్రులదేనన్నారు. ఎన్సీఆర్పీ పోర్టల్ 1930 ద్వారా సైబర్ మోసాన్ని తెలియజేయవచ్చన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని పత్రికా సమాచార కార్యాలయం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తుందని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు మీడియాకు చేరవేయడంలో పత్రికా సమాచార కార్యాలయం ముఖ్య పాత్ర పోషిస్తుందని పిబిఐ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ తన స్వాగతోపన్యాసంలో తెలిపారు. జర్నలిస్టులు నైతిక విలువలు పాటిస్తూ ఖచ్చితమైన వార్తలను సేకరించి ప్రజలకు మరిన్ని మంచి వార్తలు అందేలా చూడాలని, మారుతున్న ధోరణులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని వర్క్షాప్ కి వక్తగా హాజరైన దిలీప్ కుమార్ రెడ్డి అన్నారు. డిజిటల్ యుగంలో మనం కేవలం వార్తలే కాకుండా మనం వాడే మొబైల్ ఫోన్స్ తరచూ అప్డేట్ చేస్తూ ఉండాలని, ఈ సైబర్ యుగంలో మన డేటాను సురక్షితంగా ఉంచుకోవాల్సిన అవసరం గురించి మరో వక్త సీడాక్ సైంటిస్ట్ జగదీప్ బాబు తెలియజేశారు. పోషణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ గురించి నల్గొండ జిల్లా ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో పిబిఐ అధికారులు, సిబ్బంది, సిబిసి సిబ్బంది, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అది సెకండ్ స్టేజ్గా వచ్చింది. థర్డ్ స్టేజ్ ఇప్పుడు మనం చూస్తే దిస్ హ్యాస్ బికమ్, నేను మనకి ఖచ్చితంగా 2వ స్టేజ్, బట్ మనకు కనిపిస్తున్న విధానం ఏంటంటే ట్రయల్ కూడా జరుగుతుందనే మనకు చాలా ఎక్కువ న్యూస్ మనం చూస్తున్నాం. న్యూస్, ఒపీనియన్ అండ్ ట్రయల్ ఈ స్టేజ్కి వచ్చింది. అందరూ జర్నలిస్టులు దీన్ని బాధ్యత వహించాలని చెప్పట్లే, కానీ ఒక వ్యవస్థలో ఒక గొప్ప విధానం సంప్రదాయం నుంచి ఇది ఎలా రూపుదిద్దుకుంటుందని మనం ఆలోచించాల్సినటువంటి సమయం అవసరం. సో ఇదందరూ ఎవరైతే ఈ జర్నలిజంలో మరి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ డిఫరెన్స్ బిట్వీన్ న్యూస్ ప్రెజెంటేషన్, opinion, inculcating our opinions, the opinions of the publishers. Again, going into trial, daily conduct of trial in newspapers or in whatever the media discussions. Is night daati the famous side వెళ్ళిపోతుంది. ఇది ఏం కెమెరాగా మనం భావిస్తే మనం అంతా వృత్తిపరమైనటువంటి ప్రొఫెషనల్స్ మార్గం నేను చెప్తున్నాను. ఇది ఒక రకమైనటువంటి కొంతమంది చేతిలో ఇది న్యూస్ టెర్రరిజం కూడా I may not speak like that, but it is the public opinion what I am now telling before you. It's not my opinion. I also see ఖచ్చితంగా జర్నలిజం అనేది మనకి ప్రతిరోజు యాడ్ సంథింగ్ టు ద ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. ఆ స్థాయిలో జర్నలిజం ఉన్నంత వరకు మనం దాని యొక్క ఫలితాలు, దాని యొక్క
ఫలాన్ని మనం అనుభవించాం. కానీ ఇప్పుడు అది స్థాయి రాకుండా అనిపిస్తాం ఒక్కొక్క దశలో. కాబట్టి దాని మీద మీడియా మిత్రులు దాన్ని సెట్ చేసేటువంటి అందరూ కూడా కొత్త దాని మీద దృష్టి సారిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నేను కూడా కొన్ని న్యూస్ చూస్తూ ఉంటాను. 30 మై ఫేవరెట్ షో అండ్ ఆల్సో టీఆర్ఎస్ ఈ రణవీర్ షో కూడా నేను చూస్తూ ఉంటాను టైం దొరికినప్పుడు. ఒక న్యూస్ జర్నలిస్టిక్ ఒపీనియన్స్ ఖచ్చితంగా మనకి విజ్ఞానాన్ని పంచుతాయి. ప్రతిరోజు మనం ఎంతో కొంత సంపాదన చేయాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ విండో. ఒకసారి మన క్లాసెస్ బయటకు వచ్చామంటే మన టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేసుకొని మనం వచ్చేసామంటే వాట్ ఇస్ ద విండో వేర్ వి గెట్ ద విజ్డమ్ దట్స్ ఓన్లీ త్రూ జర్నలిజం, త్రూ ది గ్రేట్ గ్రేట్ మీడియా కావచ్చు, లేకపోతే ఏ రకమైనటువంటి మీడియా అయినా కూడా మనకి ఖచ్చితంగా సామాజిక పరిస్థితులు తెలియజేస్తుంది, మన గ్యాప్స్ని తెలియజేస్తుంది, ప్రజల యొక్క ఒపీనియన్స్, ప్రజల నుంచి ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా మనకు తెలియజేస్తుంది. అది ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికైనా ఆ స్థాయిని మించి వెళ్ళకూడదని దానికి మీ అందరూ సహకరిస్తూ మీరు కూడా సరైనటువంటి దీంట్లో కొంత ట్రైనింగ్ ఇస్తారు ఈ వర్క్షాప్లో. అలాగే ఈరోజు మనం ఈ నెల రోజులు మరి నేషనల్ న్యూట్రిషన్ వీక్ పోషణ అభియాన్ దాంట్లో భాగంగా మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రజలకి ఖచ్చితంగా చేరాల్సినటువంటి ఒక రూరల్ డిస్ట్రిక్ట్లో నల్గొండ లాంటి జిల్లాలో ఇది చాలా అవసరం. దీనికి మీరు సహకరిస్తున్నందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఓకే, ఐ థ్యాంక్ ది రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.